సో ఈ సంవత్సరాధిపతులు ఎలా ఉన్నారు, వారి వల్ల మనకు కలిగేటువంటి లాభాలు నష్టాలు ఎలా ఉన్నాయని మనకు సమయం చాలా తక్కువగా ఉండడం వల్ల చాలా సంక్షిప్తంగా మనం చూస్తాం. సో ముఖ్యంగా మొట్టమొదటిగా ఈ సంవత్సరాధిపతి చంద్రుడు. దాని తర్వాత ఆ చంద్రుడే మహారాజుగా వ్యవహరిస్తాడు. దాని తర్వాత గురుడు మంత్రి స్థానంలో ఉన్నాడు. తర్వాత కుజుడు సేనాపతి స్థానంలో ఉన్నాడు. అటు పిమ్మట పూర్వ సస్యాధిపతి శని గ్రహం, అటు పిమ్మట అపర సస్యాధిపతి శుక్రుడుగాను, ఆర్ఘ్యాధిపతి బుధుడుగాను, మేఘాధిపతి మరియు బుధుడుగాను, రసాధిపతి చంద్రుడుగాను, నిరసాధిపతి శని, పశుపాలకుడు బుధుడు అంటే పశుపక్షాదులను కాపాడేవాడు అన్నమాట. రాజవాహనం ఈ సంవత్సరం అశ్వం అంటే గుర్రం పైన వస్తామని. దాని తర్వాత పౌరోహితుడిగా శనిగ్రహం ఉన్నాడు. పరిరక్షకుడుగా శనేశ్వరుడు, గ్రామ పాలకుడుగా బుధుడు, రాష్ట్రాధిపతిగా మహా